ప్రజలందరికీ, పెద్దలందరికీ, రాజకీయ నాయకులందరికీ నా నమస్కారాలు. నేను కొన్ని రాజకీయం గురించి కొన్ని ముఖ్య విషయాలు చెప్పాలనుకుంటున్నాను. దయచేసి నా మాటలు విన్నాక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను ఏదైనా కూడా ప్రజల మనిషిని, ప్రజల తరపునే మాట్లాడతాను, ప్రజల కోసమే మాట్లాడతాను. రాజకీయ వాళ్ళ గురించి, రాజకీయ నాయకుల గురించి మాత్రం ఎట్టి పరిస్థితిలో నేను మాట్లాడను. వాళ్ళకి సపోర్ట్ అనేది అసలు ఉండదు. ఎందుకంటే ప్రజారాజ్యం ఇది. మనం చేయాల్సింది ప్రజల కోసమే న్యాయం, ధర్మం చేయాలి. కానీ మన కోసం మనం చేసుకోవడం అది ఎట్టి పరిస్థితిలోనూ కరెక్ట్ కాదు. అందుకోసమే నా మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజకీయ నాయకులంతా కూడా అసలు విపరీతంగా పోటీల మీద పోటీలు పడి ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకుంటున్నారే తప్ప అసలు ఏమన్నా మంచి చేయాలన్న ఆలోచన ఏ ఒక్క నాయకుడికైనా ఉందండి? మీరు ఆలోచించండి ప్రజలారా. మోదీని తిడుతున్నారు, ఇటు రేవంత్ రెడ్డిని తిడుతున్నారు, అటు కేసీఆర్ని తిడుతున్నారు, ఇటు జగన్ని తిడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ నాయకుల్ని అందరినీ ఒకరికొకరు వాళ్ళు వాళ్ళే తిట్టుకుంటున్నారు. కానీ వీళ్ళందరికీ ఓటు వేయడానికి అమాయకుల్లాగా, పిచ్చోళ్ళలాగా ప్రజలంతా పొలోమని లైన్ కట్టి వాళ్ళను గెలిపించడానికి మనము ఓటు వేయడానికి వెళ్ళాలి. వాళ్ళు ఎక్కడో గద్దెల మీద కూర్చొని వ్యవహారాలు చేస్తుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏబిఎన్తో మాట్లాడారు. బాగానే సంపాదించుకున్నాడు కేసీఆర్. అది ఎవరెవరికో పెట్టాడు, వాళ్ళంతా చేతులు ఎత్తారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? నువ్వు చేశావు, ఏం చేశావు? దోచే బుద్ధి వాళ్ళనే దోచుకున్నావు. ఎవరికి పెట్టావు? నీ కొడుకు పెట్టావా, నీ కూతురుకు పెట్టావా, లేకపోతే నీ అల్లుడికి పెట్టావా? ఎవరికి పెట్టావు? నీకన్నా పెట్టుకున్నావా? వాళ్ళ పేరు మీద, వీళ్ళ పేరు మీద మీకు పెట్టే మీ అలవాట్లే అవి. బినామీల పేర్ల మీద పెడతారు. వాడు ఎదురు తిరిగితే ఏం చేస్తారు? ఏం చేయలేరు. ఎందుకండి అంత ఆశ, అంత ఆపేక్ష, అంత ఆతురత, అంత ఆలోచన, అంత దుర్బుద్ధి, అంత దుర్మార్గము అవసరమా ఈ రాజకీయ నాయకులకి? దేనికోసము? ఎన్ని రోజులు బ్రతుకుతారండి? భగవంతుడు మనకి 100 ఏళ్ళని ఆయుష్ పెడితే 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళ కంటే కూడా మనం ఎక్కువ బతకట్లేదు. అదే ఒక 1000 సంవత్సరాలు పెట్టి ఆయుష్ పెట్టుంటే అప్పుడు ఇంకా ఎంత పెద్ద ప్రాబ్లం జరిగేది రాజకీయ నాయకులకు. కృతయుగంలోన ఆయుష్ మనిషికి 1,00,000 సంవత్సరాలు, త్రేతాయుగంలోన 10,000 సంవత్సరాలు, ద్వాపర యుగంలో 1000 సంవత్సరాలు, కలియుగంలో 60 నుంచి 100 సంవత్సరాల వరకు పెట్టాడు భగవంతుడు ఆయుష్. ఆజానుబావులు 32 అడుగులు, తర్వాత 21 అడుగుకు వచ్చింది, ఆ తర్వాత 11 అడుగులకు వచ్చింది, ఆ తర్వాత ఇప్పుడు 6 అడుగులకు వచ్చింది. ఆ 6 అడుగులు కూడా ఎవరో 100కో కోటికో ఒకళ్ళు కనపడతారు. అందరూ కూడా 5 ఫీట్లు, 5.5, 5.11, 6 ఫీట్లు అంతవరకే ఎవరో ఒకరు. ఒకవేళ భగవంతుడు మనకు అంత ఆయుష్ పెట్టి, అంత హైట్ పెట్టి, ఆ విధంగా మనకు సౌకర్యాలు పెట్టుంటే ఈ జనాలు ఇంకా ఎంతమందిని దోసుకునేవాళ్ళు, ఎంత నాశనం చేసేవాళ్ళండి మొత్తం దేశాన్ని కొరుక్కు తినేవాళ్ళేమో, ఎక్కడికక్కడ పీక్కు తినేవాళ్ళేమో. దీన్ని బట్టి అర్థం ఏమవుతుంది? జనాలను చూడడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఆలోచించకుండా వాళ్ళ గురించి వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల గురించి ఆలోచించే మనుషులు కరువైపోయారు. ఎంత దుర్మార్గం చూడండి. నేనంటే నేను కొట్లాడుతున్నారే తప్ప వీళ్ళందరినీ ముందుకు తీసుకురావాలి, వీళ్ళందరినీ పైకి తీసుకురావాలి, వీళ్ళందరినీ నిలబెట్టాలి అని అంటే ఎవరి చేతిలో ఉంటుంది? ప్రజల చేతిలో ఉంటుంది. అది భగవంతుడు కూడా నిర్ణయించేది కాదు, ప్రజలు నిర్ణయించే విషయం ఇది. అది గ్రహించుకుని, అది అర్థం చేసుకుని
ప్రవర్తించాలి రాజకీయ నాయకులు. అనవసరంగా గాడిది గుడ్డని ఒకరు, కళ్ళు గుడ్లని ఒకరు, దేనికి పనికిరాడని ఒకరు, ఈయన ఇట్లా అని, ఆయన అట్లా అని, చంద్రబాబు నాయుడు అట్లా అని, పవన్ కళ్యాణ్ ఇట్లా అని, జగన్ ఇట్లా అని. ఎందుకండి ఒకరికొకరు ఎలక్షన్లో నిలబడ్డారు, ఎంపీగా నిలబడ్డారు, ఎమ్మెల్యేలుగా నిలబడ్డారు. ప్రచారాలు చేసుకోండి, ఎవరు ఓటేస్తారో చూసుకోండి, ఎవరు గెలుస్తారో అది మీరు తర్వాత ఆ దైవ నిర్ణయం, అది ప్రజల అదృష్టం, మీ అదృష్టం కాదు. మీ అదృష్టం ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు, అది ప్రజల అదృష్టం. ఎందుకంటారా, ఏ ఒక మంచి నాయకుడు వస్తే మాకు బాగా చేస్తాడు, బాగు చేయాలి, మమ్మల్ని బాగుపరచాలి, మాకంతా న్యాయం జరగాలి, పొలాల విషయంలో ఏంటి, రోడ్ల విషయంలో ఏంటి, ఇళ్ళ విషయంలో ఏంటి, జాబుల విషయంలో ఏంటి, ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా మాకు మేలు జరగాలి అని చెప్పని, ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పని వాళ్ళు ఆలోచిస్తారు. ఈ రాజకీయ నాయకులకి మేలు జరగడం కాదు, ప్రజలకు మేలు జరుగుతుందన్న సంతోషంతోన వాళ్ళు ఓట్లు వేస్తారే తప్ప 5 సంవత్సరాలు మీరు గద్దెలెక్కి మళ్ళీ మా మొహాల మీద తన్ని, మా మొహాలు తిరిగి చూడకుండా, ఎక్కడ చూడు దేశాన్ని బాగా చేయకుండా, ఎక్కడివి అక్కడే ఉంచి బాగా సంపాదించుకోవడానికి మీరు పైకి రావాలని చెప్పని ఏ ఒక్క ప్రజలు కూడా అనుకోరు. ప్రజలను బాగు చేయాలనే ప్రజానాయకుడిని ఎన్నుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి రాజకీయ నాయకులు మీరు మొత్తం కూడా. ఇది మాత్రం 100% చెప్పుకోవాల్సిన విషయం. రోడ్ల మీద కేసీఆర్ గారు వచ్చినప్పటి నుంచి రోడ్లన్నీ ప్రతి హైదరాబాదు, తెలంగాణ మొత్తం కూడా నాశనం అయిపోయినాయి. బస్సుల్లోనూ, బండ్లల్లోనూ, కార్లల్లోనూ ప్రయాణిస్తుంటే ఈ సైడు ఆ సైడు గీతలేసి, ఆ రబ్బర్ ఫోకర్స్ వేసి వాటి మీద దడదడ, బస్సు పోయినా దడదడే, బండి పోయినా దడదడే, కారు పోయినా దడదడే, ఏది పోయినా దడదడే. అవి ఎందుకు వేశారని చెప్పని ఇప్పటికి దగ్గర 2 సంవత్సరాల నుంచి నేను మొత్తుకుంటున్నానన్నారు. నోరు పోయేంత కానీ ఎవరి చెవులకి ఎక్కట్లేదు. ఎక్కడ తెలంగాణలో మొదలైంది అయితే ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పాకింది. మొత్తం కడప ఏంది, అనంతపురం ఏంది, బళ్ళారి ఏంది, అసలు ఇది మన శ్రీశైలం ఏంది, కర్నూలు ఏంది, మొత్తం రాయలసీమ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా మొత్తం పాకిపోయింది. ఈ దరిద్రుడు ఉన్నాడే సొట్టమొహం నా కొడుకు, అసలు ఇక్కడ తెలంగాణని చూసి కేసీఆర్ ఏం చేస్తున్నాడో చూసి కాపీ కొట్టి మొత్తం కూడా నాశనం పెట్టేశాడు. ఆంధ్రప్రదేశ్ని మట్టి కనిపించాడు ఈ దరిద్రుడు వచ్చి. ఈ దరిద్రుడు శని వదిలితే ఆంధ్రప్రదేశ్కి టోటల్గా శని వదిలినట్టే లెక్క. ఎందుకండి ప్రజలతో ఆడుకుంటున్నారు, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. అసలు బస్సు ఎక్కితే భయం వేస్తుంది, బండెక్కినా భయం వేస్తుంది, కారు ఎక్కినా భయం వేస్తుంది. ప్రజలు ఎంత హింస పడుతున్నారో, నడుములు నొప్పి వచ్చి, భుజాలు నొప్పులు వచ్చి, భుజాలైతే విపరీతమైన నొప్పులు, బండి హ్యాండిల్ పట్టుకొని ఎత్తేసి నడుముల నొప్పులు. మనిషి శరీరం ఎంత, మనిషి ఆయుష్ ఎంత, మనిషికి ఉన్న శక్తి ఎంత, ఇది గ్రహించరా, ఇది ఆలోచించరా? ఎవడు అసలు దీనికి పర్మిషన్ ఇచ్చిన దొంగ నా కొడుకు ఎవరు? నేను తిడుతున్నాను ఇప్పుడు. ఈ పర్మిషన్ ఇచ్చిన వాడు ఎవడు? ఇది ఏమని చెప్పిన వాడు ఎవడు? ఎందుకు వేశారు? దేనివల్ల వేశారు? ఏమి సాధించడానికి వేశారు? ప్రజల్ని సిగ్గు లేకుండా ఇంకా ఇప్పుడు ఓట్లు వేయమని ప్రతి నాయకుడు అడుగుతున్నాడు. ప్రజలకి మీరు ఏం చేశారు, ఏం చేస్తున్నారు? ప్రజలు నాశనమైపోవడానికి చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా. అంతే తప్ప ప్రజలకి న్యాయం చేయాలని, ప్రజలకి మేలు జరగాలని, ప్రజలు బాగుండాలని ఏ ఒక్క నాయకుడు అనుకోవటం లేదు. కానీ ఈ రోడ్ల మీద వేసిన ఫోకర్లు ఉన్నాయే రబ్బర్వి, అవి తీసేస్తే ఎంతైనా కూడా బాగుంటుందని అనుకోవడం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత దీని గురించి ఎంత ప్రచారము, ఎంత పబ్లిసిటీ అవుతుందంటే రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ కంపల్సరీ ధర్నాలు జరుగుతాయి, జరిగి తీరుతాయి. టర్నింగ్లు కూడా విపరీతమైన టర్నింగ్లు. ఆ టర్నింగ్ల కోసం మొత్తం రోడ్ అంతా జామ్. ఆ టర్నింగ్ వాడు తిరిగిపోయేంత వరకు రోడ్డు నింపుకొని పెట్టుకుంటున్నాడు. రైట్ సైడ్ టర్నింగ్ అయ్యేవాడు రోడ్డు నింపితే ఆ టర్నింగ్ అయిపోయేంత వరకు వెనకాల ఫుల్ బండ్లు ఆగిపోవాల్సిందే. ఉప్పల్ స్టేడియం దగ్గర క్రికెట్ పెట్టారు, విపరీతమైన ట్రాఫిక్ జాము.
అసలు జనాలు నరకం నరకం చూస్తున్నారు. ఈ యూటర్న్లు కొంత, ఈ ట్రాఫిక్ జామ్ కొంత, మొత్తం దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఈ ఉప్పల్లోనే స్టేడియంలోనే పెట్టాలని ఉందా మీకు క్రికెట్? అక్కడ లాల్బద్రి స్టేడియం తగలడిందిగా, అక్కడ గచ్చిబౌలిలో స్టేడియం తగలడిందిగా, మళ్ళీ అక్కడ పెట్టుకోవచ్చుగా. ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో ఇంత ఇరుకు ప్లేస్లో పెట్టి ప్రజలకి ఇంత నరకం చూపిస్తున్నారా? ఇంత ఘోరంగానా? ఇంత ఘోరంగా ప్రవర్తిస్తారా? ఎందుకండి? ఎవడి కోసం అండి మీ క్రికెట్లు? ఎవడిని బాగు చేయడానికండి? కోట్లు కోట్లు లక్షలు లక్షలు పెట్టి జనాలు పిచ్చోళ్ళలాగా ఎగబడి చూస్తున్నారు, మీరు సంపాదించుకుంటున్నారు. దీనివల్ల పబ్లిక్ ఒరిగేది ఏమీ లేదు, ప్రజలకు వచ్చేది ఏమీ లేదు. పిచ్చి మనుషులు తలకాయల మెదడుందో లేకపోతే గడ్డి ఉందో తెలియదు, కానీ వాడెవడో ఆడితే మనం డబ్బులు పెట్టి చూసి దానికి చప్పట్లు కొట్టి ఓ అని మొత్తుకోవడం, అరవడము, ఇదంతా కూడా అవసరమా మనకు? ఇది ఆలోచించరా? ఎంత పిచ్చి మనుషులు అంటే అంత పిచ్చి మనుషులు. పబ్లిక్ కూడా కొంతవరకు అన్నం తినేలాగా ప్రవర్తించట్లేదు, గడ్డి తినేలాగా ప్రవర్తిస్తున్నారు ప్రతి ఒక్కరు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో, బిచ్చగాడికి 10 రూపాయలు వేయమంటే చేతులు రావు. 20,000, 30,000, 2,000, 3,000, 4,000, 10,000, 15,000 పెట్టి టికెట్లు కొనుక్కొని మొత్తం అక్కడే క్రికెట్ అయిపోయేదాకా అన్నీ బిగబట్టుకొని ఓయి 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 అని అరుచుకుంటా, ఆయాయి అని అరుచుకుంటా, వాడు 6 కొట్టాడు, వీడు 4 కొట్టాడు, వీడు 5 కొట్టాడు, వీడు 2 కొట్టాడు, వీడు 1 కొట్టాడు అని చెప్పి అనుకుంటా వాళ్ళ కోసం కేకలు పెడితే మనకు వచ్చేదేముంది? మనకు ఒరిగేదేముంది? ఇదంతా కూడా క్రికెట్ వాళ్ళు సంపాదించుకోవడానికి, గవర్నమెంట్ సంపాదించుకోవడానికి తప్పితే మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ దేనికి పనికి రాదు. ప్రజలారా కొంచెం బుద్ధి తెచ్చుకొని, సిగ్గు శరం తెచ్చుకొని, ఆలోచించి ముందుకు నడిచి మంచి మార్గాల్లో నడవడానికి ప్రయత్నించండి. మంచి ఆలోచించండి, మంచితనంగా బతకండి, అంతే తప్ప అంతకుమించి ఏం లేదు. నా మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.